కానీ గండిపల్లి కానీ తోటపల్లి కానీ వాటన్నిటికీ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. అయితే అలా గౌరెల్లికి సంబంధించి కెనాల్స్ సంబంధించి 400 అందులో శ్రీరామసాగర్ వందకాలకు సంబంధించి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతనే గౌరెల్లి కానీ గండిపల్లి కానీ తోటపల్లి కానీ వాటన్నిటికీ వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి తీసుకొచ్చి శంకుస్థాపన చేశాం. అయితే అలా గౌరెల్లికి సంబంధించి కెనాల్స్ సంబంధించి 440 కోట్లు మంజూరు అయ్యేది చాలా కష్టపడిన మంచిదే, ఒకేసారి తొందరగా పూర్తిలో అని కోరుతున్నాం. కానీ మిగతా 8వ ప్యాకేజ్ గండిపల్లి రిజర్వాయర్ ఇప్పటివరకు 40% నుంచి 50% వరకు పూర్తిగా ఎప్పుడు చేస్తారనేది దానికి ఏమి కేటాయించలేదు. తర్వాత ప్యాకేజ్ 3 హిందూత్ నుంచి వెళ్ళి వీరేపల్లి దాకా పోయే కెనాల్స్కి సంబంధించి దాదాపు 250 కోట్లు. అది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి ఇరిగేషన్ శాఖ మంత్రిగా హరీష్ రావు ఉన్నప్పటి నుంచి ఆ ఎస్టిమేటు పెండింగ్లే ఉంటారు, ఇప్పటివరకు కాలేదు. కాబట్టి వాటి మీద కూడా సత్వరం పరిష్కారం చేయాలి. సరే, పొన్నం ప్రభాకర్ మంత్రిగా ఉన్నారు, ఆయన బాధ్యతలు. కమ్యూనిస్ట్ పార్టీగా మేము కూడా ముఖ్యమంత్రికి రిప్రజెంటేషన్ చేశాం, ఉత్తమ్ కుమార్ రెడ్డికి రిప్రజెంట్ చేశాం. ఇంకా భవిష్యత్తులో మా వంతు పాత్ర కూడా మేము సహకరిస్తాం. పొన్నం ప్రభాకర్ గారు సరే ఆయన మంత్రిగా ఉండి ఆయన ఈ కార్యక్రమాల్లో మరింత బాధ్యతగా చురుకుగా పాల్గొని శాంక్షన్ చేయించాల్సిన అవసరం ఉంది. ఆయన బాధ్యత నిర్వహించినందుకు ఆయన కూడా అభినందన తెలియపరుస్తుంది. మరి రానున్న కాలంలో ఈ సాగునీటి ప్రాజెక్టు పైన కమ్యూనిస్ట్ పార్టీ ప్రత్యేక దృష్టి పెట్టి మరి ఉద్యమాల వైపు పోరాటాల వైపు సమైక్యమవుతుందని చెప్పి తెలియపరుస్తాము. లోకల్గా చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇక్కడేమో మన ఈ కరీంనగర్ జిల్లాకి సంబంధించి అనేక చోట్ల మరి భూములు ధరణి పోర్టల్లో ఉన్నటువంటి వస్తువుల వల్ల అనేక అక్రమాలు ఉండేది. అప్పుడు మధ్య వెంకటస్వామి జిల్లా కమిషనప్పుడు నేను మన జిల్లా పార్టీ అంతా కదిలి అనేక చోట్ల మేము పరిశీలించాం. ఇటు గుమ్మకల్ రోడ్ సైడ్ కానీ, ఇంకా అటు రామనగర్ సైడ్ కానీ, ఇటు సైడ్ కానీ చాలా చోట్ల భూములు అంతేకాకుండా చింతకుంటలో అయితే దాదాపు 2500 మందికి పట్టాలు ఇప్పించి కూడా కట్టించిన పరిస్థితి. కానీ పేదోళ్ళ హక్కుల కొరకు లేదా నీడ కొరకు అంటే వాళ్ళకి ఇళ్ల స్థలం కొరకు పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ రానున్న కాలంలో కూడా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అర్హులైన పేదలకు అందరికీ రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, పక్కా ఇవ్వండి. డబుల్ బెడ్రూమ్లు అవకతవకలు బాగా జరిగినాయి. ఉన్నోనికి ఇచ్చిండ్రు, లేనోనికి ఇవ్వలేదు, వాళ్ళ పార్టీ కార్యకర్త ఇచ్చారు. అవన్నీ పరిశీలన చెప్పి రద్దు చేయండి. ఎవరైతే పేదవాళ్ళరో అర్హులరో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వండి. లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీయే పరిశీలన చేసి మరి పేదోళ్ళకే, ఎస్సీలు, బీసీలు, పేద వర్గాలకు, పురుషులకు, అసలు స్థలమే లేని వాళ్ళ కొరికే తప్పనిసరిగా ఆక్రమణ చేసి ఎంతటికైనా కూడా ఖచ్చితంగా మరి డబుల్ బెడ్రూమ్లు అన్నీ ఎక్కడైతే తప్పుదడుగులు ఉన్నాయో వాటిని ఆక్రమించి పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ నిలబడుతుంది, పోరాడుతుంది, త్యాగాలకు సిద్ధపడుతుందని చెప్పేసి తెలియపరుస్తుంది.